ఎడ్యుకేషన్ పాలసీ వల్ల నేను కానీ నాతో పాటు ఎంతో మంది లక్షల మంది ఇంజనీరింగ్ చదివి అలాగే చంద్రబాబు గారు తీసుకున్న ఐటీ పాలసీ వల్ల చాలా మంది విదేశాలకు వెళ్ళగలిగాం. సో అంటే కొన్ని పాలసీస్ ముందు చూపుతో తీసుకునే పాలసీస్ వల్ల మనం ఎంత ఇంపాక్ట్ చూపెట్టగలమో కొన్ని ఫ్యామిలీస్ మీద అది ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పదలుచుకున్న అధ్యక్ష. అలాగే ఇరిగేషన్లో ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఈ బడ్జెట్లో. మేజర్ ఇరిగేషన్ కానీ మైనర్ ఇరిగేషన్ కానీ మాకు ఉదయగిరి నియోజకవర్గం 8 మండలాలు బాగా పేద ప్రాంతం, మెట్ట ప్రాంతం, 40 ఏళ్లుగా వివక్షకి గురైన నియోజకవర్గం. ఎప్పటి నుంచో కొన్ని సమస్యలు కలగానే మిగిలిపోయాయి. సోమశిల ప్రాజెక్ట్ తోటే, సోమశిల ఉత్తర కాలువతోటే, అలాగే ఇప్పుడు సోమశిల హై కెనాల్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతా ఉంది. సోమశిల ఉత్తర కాలువలో ఒరిజినల్ డిపిఆర్ బేస్ చేసుకొని సబ్ కెనాల్స్ అన్నీ కంప్లీట్ అవ్వలేదు అధ్యక్ష. ఆ సబ్ కెనాల్స్ అన్నీ కానీ కంప్లీట్ అయితే కొన్ని వేల ఎకరాలకి నీళ్లు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఒకసారి దయచేసి మన ఇరిగేషన్ మినిస్టర్ రామనాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఆ విషయం మీద ఒక్కసారి దృష్టి పెట్టండి అని చెప్పి. అలాగే మనకు సోమశిల హై కెనాల్ ఒకటి, వెలుగొండ ప్రాజెక్టు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు ఈ బడ్జెట్లో. వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మాకు ఒక గండిపాలెం రిజర్వాయర్ ఒకటి ఉంది, అది మంత్రి గారికి చెప్తా ఉన్నాను. గండిపాలెం రిజర్వాయర్ దాంట్లో కనీసం ఒక లస్కర్కి కూడా మనం జీతం ఇచ్చే పరిస్థితి లేదు. చిన్న మెయింటెనెన్స్ చేయాలన్నా కూడా అక్కడ ఎవరు ఉండే పరిస్థితి లేదు. దాదాపుగా 16,000 ఎకరాల ఆయకట్టు ఉంది గండిపాలెం రిజర్వాయర్ కింద. దానికి ప్రత్యేకంగా దాని మీద కొద్దిగా దృష్టి పెట్టి అది న్యాయం చేయమని అడుగుతా ఉన్నాను గండిపాలెం రిజర్వాయర్ గురించి. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గురించి కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనకు బొప్పాయి కానీ మిగతా కొన్ని పంటలు, అలాగే మిరప, దోశ, మన శనగ కానీ మినప కానీ రకరకాల పంటలు పండించే నియోజకవర్గం. కేవలం వ్యవసాయం మీద, ఈ పంటల మీద బతికే నియోజకవర్గం మాది. దానికి కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ కొన్ని శాంక్షన్ చేయాలని చెప్పి గౌరవ మంత్రివర్యుల వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే వింజమూరు పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి, దాని గురించి ఒకటి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో మీరు అడిగిన గ్రాంట్స్ కానీ వాటికి కూడా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాను. ఎన్నో రోడ్స్ ఉదయగిరి నియోజకవర్గంలో చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. నందవరం నుంచి ఉదయగిరి రోడ్డు అయితే అది దాదాపుగా 40 ఏళ్ళ నుంచి ఒక కలగానే మిగిలిపోయింది. దయచేసి ఆ ఒక్క రోడ్డుని గౌరవ మినిస్టర్ గారికి విన్నవించుకుంటా ఉన్నాను, ఒకసారి ఆలోచన చేయమని చెప్పి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా అధ్యక్ష. ఓకే అండి. ఈ నిధుల కొరకు మంత్రులు చేసిన రిక్వెస్ట్ పైన ఎక్కువ మంది సభ్యులు మాట్లాడారు, మంచి సూచన చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు గ్రాంట్లు నిధుల కొరకు అభ్యర్థులపై ఓటింగ్ జరుగుతుంది. వివరాలు తెలియజేస్తాను నేను. ఇప్పుడు 11వ అభ్యర్థన కింద రోడ్లు భవనాల శాఖకు 8,700 కోట్లు 35,38,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. రెండవది 36వ అభ్యర్థన కింద పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడి శాఖకు 4,370 కోట్లు 41,67,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 33వ అభ్యర్థన క్రింద భారీ మధ్య తరహా నీటిపారుదల శాఖకు 15,513 కోట్ల 65,02,000